వెల్కమ్ టు మిసాన్ హెల్త్. చిన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఈ రోజుల్లో పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమైపోయింది. మరి పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, అలాగే పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ సంధ్య గారు. సంధ్య గారు, ఇప్పుడున్న చిన్నపిల్లలకి మాటలు రావడం చాలా కష్టమైపోయింది. లైక్ వాళ్ళు ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేయడం వలనో, లేకపోతే ఇంకేదో కారణంగా ఫిజికల్‌గా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏమై ఉంటుంది? ఓకే. ఆహ్, డిలేడ్ స్పీచ్ అన్నది పిల్లల్లో గుర్తుపట్టడము, అది దేనివల్ల వస్తుంది అని చెప్పి అడ్రెస్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇది చాలా రకాల కారణాల వల్ల ఉండొచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 6 నెలలకంతా వచ్చేటప్పటికి బేబీ బ్యాబ్లింగ్ స్టార్ట్ చేస్తది. దాని తర్వాత 8, 9 నెలలకు వచ్చేటప్పటికల్లా అత్త, తాత, అమ్మ, అత్త అనడం కొంచెం అలా. నేర్చుకుంటది. ఒక 2 సంవత్సరాల బిడ్డ ఒక 50 పదాల వొకాబులరీ ఉంటది. చిన్న సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలదు. ఎప్పుడైతే మీకు ఇవన్నీ తేడా అనిపిస్తూ ఉంటాయో ఇట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ అనమాట. సో, ఇప్పుడు స్పీచ్ ఒక్కటే డిలే ఉందా? లేదు అంటే వేరే మైల్ స్టోన్స్ కూడా డిలేడ్ ఉన్నాయా అన్నది చెప్పి చూడాలి. పిల్లలకి వినికిడి ఎట్లా ఉన్నదని చెప్పి మనము కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకు అంటే చాలామంది వినికిడి లోపం ఐడెంటిఫై చేయడము మిస్ అవుతాము. సో, అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? డిలేడ్ స్పీచ్ వల్లనే అవుతుంది. సో, హియరింగ్ స్క్రీనింగ్ ఏదైతే ఉందో పుట్టిన ప్రతి బిడ్డకి న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ కంపల్సరీ అండి. ఇది చేపిస్తే ఒక అందాజు ఉంటుంది మనకి, బేబీకి ఏమైనా హియరింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఏమైనా లాస్ ఉందా లేదా అని. ఒకవేళ మన హియరింగ్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎంత తొందరగా అడ్రస్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే న్యూ బోర్న్ బ్రెయిన్ ఏదైతే ఉందో మొదటి 2 సంవత్సరాల దాకా బాగా అడాప్ట్ అవుతుంది. సో, ఈ టైంలో మనం ఏమన్నా చేసాము అంటే మంచిగా పికప్ అవుతారు. నెమ్మదిగా డిలే చేస్తూ ఉంటే వాళ్ళకి మొత్తం ఇంటర్ సోషల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకొంతమంది పిల్లలు ఏంటి అంటే స్పెషల్లీ ఏమంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేటప్పటికి పేరెంట్స్ బిజీ ఉండడము, లేదు అంటే అనివార్య కారణాల వల్ల పిల్లలకి మనమే మొబైల్ అలవాటు చేస్తాము. తింటున్నప్పుడు, లేదు అంటే మనం పని చేసుకుంటున్నప్పుడు టీవీ పెట్టడము, కార్టూన్లు పెట్టడము ఇవన్నీ. వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ఇవన్నీ వన్ వే కమ్యూనికేషన్ ఉంటాయి. సో, పిల్లలు మాటలు మానేసి అందులో వచ్చే పదాలు, లేదు అంటే లౌడ్ సౌండ్స్ ఉంటాయి కదా, అవే నేర్చుకుంటున్నారు. మనం స్క్రీన్ తగ్గించాలి. ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేటప్పటికి ఐడెంటిఫికేషన్ కూడా కష్టమవుతూ ఉంటుంది. సో, స్క్రీన్ అనేది 2 సంవత్సరాల పిల్లలకి అసలు ఇవ్వకపోవడమే మంచిది. దాని తర్వాత నెమ్మదిగా కంట్రోల్ చేయాలి. వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయండి. లైక్ యూ కెన్ రీడ్ ఎ బుక్. ఇంకొంతమంది పిల్లలు ఆటిస్టిక్ ఉంటారు. అది ఆటిజం అన్నది కొంచెం డిఫికల్ట్ ఇంట్లో మీకు గుర్తుపట్టడం. ఇలాంటి పిల్లలు ఏముంటారు అంటే వాళ్ళకి కొంచెం రిపిటేటివ్ ప్యాటర్న్ బిహేవియర్స్ ఉంటాయి. చేతులు అదే పనిగా ఇలా ఇలా కొట్టుకోవడము, లేదు అంటే కంటిన్యూయస్ టాకింగ్ ఉండడము, లేదు అంటే ఏమంటారు తన లోకంలో తను ఉండడము. మీరు పేరు పెట్టి పిలిచినా పలకకపోవడము, లేదు అంటే ఒక్కోసారి రెస్పాన్స్ ఇస్తారు, ఒక్కోసారి రెస్పాన్స్ ఇవ్వరు. వీటన్నిటిలో ఏమవుతుంది అంటే పిల్లలది ఎదుగుదల బాగానే ఉంటుంది, బాగానే నడుస్తారు, ఆడతారు, పరిగెత్తారు. కాకపోతే ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు. ఇట్లాంటివి మీరేమన్నా తొందరగా ఐడెంటిఫై చేశారు అంటే వెంటనే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి తీసుకురావడం బెటర్. ఎందుకంటే ఎంత తొందరగా అడ్రస్ చేసి ఎంత తొందరగా మనం థెరపీ స్టార్ట్ చేస్తే కొంచెం రెస్పాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది పేరెంట్స్ వస్తారు, వాళ్ళ పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఒక చోట ఉండట్లేదు, ఒకటే తిరుగుతూ ఉన్నారు అని. సో, హైపర్ యాక్టివిటీ అన్నది కూడా అబ్నార్మలే. ఇది ఎలా గుర్తుపట్టగలము మనము? బిడ్డ ఒక్క జాగలో ఉండడు, తిరుగుతూనే ఉంటాడు. అంటే అన్‌సూపర్వైజ్డ్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్కేరీ ఫర్ ద మదర్ అనమాట. ఏమైతుందా అనేసి. ఇంకోటి వాళ్ళు ఇంపల్సిటివిటీ ఉంటారు. గబగబా గబగబా పనులు చేసుకోవడము, లేదు అంటే ఏదైనా టాస్క్ ఓపెన్ చేశారు అంటే అది ఫినిష్ అయ్యేంత వరకు అంత ఓపిక పేషెన్స్ కూడా ఉండదు వాళ్ళకి. సో, ఇట్లాంటి వాళ్ళని మనము తొందరగా ఐడెంటిఫై చేయడం అవసరం. ఎందుకు అంటే మనకి ఏదున్నా లెర్నింగ్ ఏదున్నా ఇట్ నీడ్స్ ద చైల్డ్ టు సిట్ అండ్ అండర్స్టాండ్. సో, బిహేవియర్ థెరపీ ఇట్ వర్క్స్ వెరీ గుడ్ అనమాట ఇట్లాంటి వాటికి. సో, పిల్లలకి నెమ్మదిగా కూర్చోవడం నేర్పుతారు, దాని తర్వాత ఫోకసింగ్ నేర్పుతారు, లెర్నింగ్ థింగ్స్. ఇది మనం ఎంత తొందరగా అడ్రస్ చేసి ఎంత తొందరగా బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది. సో, ఇప్పుడు పిల్లలు లేట్గా మాట్లాడుతున్నారు అంటే మనం ఐడెంటిఫై చేయాల్సింది 3 రకాలండి. ఒకటేమో బేబీకి ఏమన్నా న్యూరోనల్ ఇంజురీ ఉండి మొత్తం అన్ని మైల్ స్టోన్స్ డెవలప్ అవ్వడము, బుద్ధిమాందవ్యం ఉందా లేదా అనేసి. లేదు అంటే ఐసోలేటెడ్ స్పీచ్ డిలేనా అని. ఒకవేళ ఐసోలేటెడ్ స్పీచ్ డిలే ఉంది అంటే మనము హియరింగ్ ఇంపైర్మెంట్ ఏమన్నా ఉందా చూసుకుంటాం. సో, కొంతమంది పిల్లలకి ఏమంటారు,
హీరింగ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ వాడడము, లేదు అంటే బాగా వర్కప్ చేసిన తర్వాత ఏమన్నా సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉండి కాక్లియర్ ఇంప్లాంట్ ఏమైనా పెట్టినాము అంటే బాగా పికప్ అవుతారు. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు స్పెసిఫికల్లీ పర్సనల్ సోషల్ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్స్ ఇంపేర్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపట్టడం కొంచెం కష్టం ఉంటుంది. బట్ లైక్ ఐ సెడ్, మీకు ఏమన్నా రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఇట్లా ఏమన్నా అనిపించినాయి అంటే తీసుకొని రండి, ఎవాల్యుయేట్ చేయించుకోవచ్చు. ఎవాల్యుయేట్ చేయించుకొని మనం థెరపీస్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. థ్యాంక్ యూ సంధ్య గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.